హాయ్ అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జోషి షేర్. కాస్ట్లీయెస్ట్ క్లోత్స్ నువ్వు వాడినా, ఎంత బెస్ట్ కలర్ కాంబినేషన్ నువ్వు వేసుకున్నా, బెస్ట్ పర్ఫ్యూమ్ నువ్వు గనుక యూజ్ చేయలేదంటే బిస్కెట్ అవుతుంది. నువ్వు వేసిన కాస్ట్లీయెస్ట్ బట్టలకి విలువ లేకుండా పోతుంది. సో నేనున్నా కదా, కాస్ట్లీయెస్ట్ పర్ఫ్యూమ్ అక్కర్లేదు కానీ బడ్జెట్ లో లగ్జరియస్ట్ పర్ఫ్యూమ్స్ ఉన్నాయి. అవేంటో నేను చెప్తాను. బీడో కంపెనీ నుంచి గాడ్ ఫాదర్ అనే పర్ఫ్యూమ్ అండి. తమ గ్లాసీ ఫినిష్ తో వచ్చింది బాటిల్, 100 ml బాటిల్. ఇందులో వాడిన ఇంగ్రీడియంట్స్ హ్యూమన్ బాడీకి ఎటువంటి స్కిన్ మీద ర్యాషెస్ కానీ ఎటువంటి రావు. యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ వాడారు. అఫ్ కోర్స్ కెమికల్ ఉన్నవాడు నేను అన్నాను, ఉంటాయి కానీ వీలైనంత న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ వాడే వీళ్ళు ఈ పర్ఫ్యూమ్ ని జనరేట్ చేశారు. వెన్ ఐఎమ్ ట్రైంగ్ దిస్, కొంచెం బాడీ మీద స్ప్రే చేసుకున్నా ఆర్ఎల్స్ షర్ట్ కాలర్ మీద స్ప్రే చేసుకున్నా మంచి స్మెల్ నేను ఫీల్ అవ్వగలిగాను. నేనైతే ఇది డెఫినెట్ గా రికమెండ్ చేస్తాను. ఏ కేటగిరీ వాళ్ళు అయినా నేను ఇప్పుడు చెప్పే పర్ఫ్యూమ్స్ వాడొచ్చు. ఈ 5 పర్ఫ్యూమ్స్ ఏ ఫంక్షన్ కి వెళ్తున్నా, మార్కెట్ కి వెళ్ళి పాల ప్యాకెట్లు తేవాలన్నా, ఇక్కడికి వెళ్ళాలన్నా నేను ఈ చెప్పే 5 పర్ఫ్యూమ్స్ మీకు సూట్ అవుతాయి. డెన్వర్ నుంచి నేను ఈ 100 ml బాటిల్ ఆర్డర్ చేశాను. యాజ్ యూజువల్ ఇది కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తోనే తయారవుతుంది. సో స్కిన్ కి కానీ మన బాడీకి కానీ ఎటువంటి ర్యాషెస్ కానీ ఇలాంటివి ఏమి రావు. పర్ఫ్యూమ్ బాగుంది స్మెల్ అయితే, కానీ ఎక్కువ కొట్టుకోవద్దు. నా రికమెండేషన్ అయితే జస్ట్ 3 to 4 ట్యాప్స్ అంతే. వైల్డ్ స్టోన్ యాజ్ యూజువల్, వైల్డ్ స్టోన్ కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తోనే వీడి పర్ఫ్యూమ్ ని తయారు చేశాడు. సేమ్ 3 to 4 hours లాంగ్ లాస్టింగ్ వస్తుంది. కాకపోతే ఇది డే టు డే లైఫ్ లో ఈజీగా వాడుకోవచ్చు. సరదాగా పాల ప్యాకెట్లు తేయడానికి బయటికి వెళ్ళినప్పుడు ఆర్ఎల్స్ మార్కెట్ కి వెళ్ళినప్పుడు కొంచెం నాకు అలా అనిపించింది. స్పెషల్ ఎకేషన్స్ కన్నా డే టు డే లైఫ్ లో సరదాగా ఫ్రెండ్స్ తో తిరిగేటప్పుడు అయితే ఈ పర్ఫ్యూమ్ నాకు బెస్ట్ అనిపించింది. అఫ్ కోర్స్ ఆఫీస్ యూజెస్ కూడా బాగానే ఉంటది. ఆఫీస్ కి వెళ్ళేటప్పుడు కూడా మనం దీన్ని పర్ఫ్యూమ్ స్ప్రే చేసుకోవచ్చు. ట్వెట్ సిగ్నేచర్ లో ఐస్ ఫ్లేవర్. సో ఇది కూడా అంతే, న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తో వాడతారు. సేమ్ 3 to 4 hours లాంగ్ లాస్టింగ్ వస్తుంది. నార్మల్ డే టు డే లైఫ్ లో కానీ అప్పుడప్పుడు చిన్న చిన్న స్పెషల్ ఎకేషన్స్ కూడా దీన్ని వాడొచ్చు. అంత బాగుంది ఈ పర్ఫ్యూమ్. సెట్వెట్ ఫైర్ సిగ్నేచర్ అండి. ఇందాక సెట్వెట్ ఐస్ చెప్పాను కదా, ఇది సెట్వెట్ ఫైర్ సిగ్నేచర్. ఇది ఎక్కువ సూటబుల్ ఫర్ నైట్ పార్టీస్ అని వీడు మెన్షన్ చేశాడు. అవును, ఇది ఎక్కువ నైట్ టైం యూస్ చేస్తే ఫ్రేగ్రెన్స్ మనకి చాలా బాగుంది. హీట్ సమ్మర్ లో కాకుండా కొంచెం కూల్ వెదర్ ఉన్నప్పుడు దీని పర్ఫ్యూమ్ బాగా అనిపించింది. ఏసీ రూమ్స్ లో కానీ ఎక్కువ చెమట పట్టే ఉన్న వాటిలో అయితే నాకు అంత ఫీల్ అవ్వలేదు. కానీ నేను జెన్యున్ గా చెప్తున్నాను, ఈ 5 పర్ఫ్యూమ్స్ నాకు లగ్జరీగా అనిపించినాయి. బడ్జెట్ లో లగ్జరీగా అనిపించినాయి. పర్ఫ్యూమ్ కి సంబంధించిన లింక్స్ నేను డిస్క్రిప్షన్ లో పెడతాను. మీరు కావాలంటే ఒకసారి చెక్అవుట్ చేసి నచ్చితే కొనుక్కోవచ్చు. ఒకసారి వాడితే తెలుస్తుంది ఏ పర్ఫ్యూమ్ ఎలా ఉంటది అనేది. నేను ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కన్నా మీరు ఎక్స్పీరియన్స్ చేస్తే ఇంకా బాగుంటుందని నా ఒపీనియన్. చిన్న సబ్స్క్రైబ్ చేసుకుని టచ్ లో ఉండండి. నాతో చెప్తాను ఇలాంటి ముచ్చట్లు బోల్డ్